టీవీ45 న్యూస్ కి స్వాగతం. 45 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముంపు ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని నిర్భల్గూడ బస్తీకి ఆనుకుని సరిహద్దుల్లో ఉన్న రైల్వే స్థలంలోని కాలనీ వాసులు 40 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వటం జరుగుతుంది. అయితే గత నెల 12వ తేదీ నాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12వ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నటువంటి రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యి తమ యొక్క ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు, చిన్నారులు, యువత తీవ్ర మనస్తాపానికి గురయ్యామని తెలిపారు. శుక్రవారం బస్తీవాసులందరూ కూడా తమ ఆలయాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ఆలయం వద్ద బస్తీవాసులు చేరుకుని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసును ఖండిస్తూ తల్లిని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, 2 ఏళ్లకు ఒకసారి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఆ కళ్యాణానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా వస్తున్నారని, బస్తీల్లో ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నామని, ప్రజలందరికీ కూడా తల్లి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని అన్నారు. అంటే ఏం దగ్గర పబ్లిక్ పెట్టుకుండాలని మీద పెట్టారు. అమ్మవారి ఫోటో ఇస్తుంది కదా.
చెప్పండి. రేణుకా ఎల్లమ్మ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి నవ్వద్దు ఎవరు రైల్వే అధికారులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ గురించి ఇక్కడ సమయంలో కూడా ఎంతో మందికి జబ్బులు వచ్చిన ఎవరికి రేణుకా ఎల్లమ్మ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా 2-3 వీక్స్ అవుతుంది. సో 12కి వెకేట్ చేయమని చెప్పేసి. సో యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. 40 ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెలిసిన అమ్మవారిని కట్టారు. ప్రతిసారి మా వాళ్ళ ఎవరు వెళ్ళినా కూడా మేము చూసుకుంటాము, మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామని అన్నారు. మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? ఇక్కడ ఏం పాడు చేయట్లేదు, ఎవరి ల్యాండ్ ఎవరేం పాడు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కుటుంబంలాగా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి, ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళమే మేమందరము. ఖాళీ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తే మరి మేమందరం ఏమైపోవాలి? చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇల్లు ఇలవేల్పులాగానే ఉండిపోయింది అమ్మవారు. ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుందనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి ఎందుకు ఆ వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గల్లీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు. మీరు ప్లీజ్ మాకు న్యాయం చేయండి. జస్ట్ ఖాళీ ఏంటంటే మాకు అమ్మవారు పూజ చేసుకొని దినదినామి అమ్మవారు నిత్య పూజ చేసుకోవడానికన్నా మాకు పర్మిషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మా కుటుంబం ఏంటంటే గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది కాదు, స్వయంగా ఒలిచింది కాబట్టి నేను ఉన్నాను దానికి సాక్ష్యంగా. ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి వెళ్తే తీసేసాను, రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అంతా పెట్టి చిన్నగా మామూలుగా గోడగా కట్టుకొని గుడిని పెట్టుకున్నాం. కానీ రాను అందరం పబ్లిక్ మొత్తం మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది అది. సాక్షాత్ మేమే కావాలంటే ఆ గుడి ఇంటికంటే మేము విగ్రహం తెచ్చుకొని లేక పూజలు చేసి లేకపోతే అవి ఇవి తెచ్చి ఆర్భటంగా నిలబెట్టుకోలేదు. అమ్మవారు వెళ్తుంది కాబట్టి ఆమెను మేము స్వయంగా నిలబెట్టి ఆమెను మొక్కుకున్నాం కాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు. దానికి ఏమైనా పర్లేదు, ఆమెను తీసేయాలనుకుంటున్నాం అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారో అనేది మీరు అందరూ దయచేసి మా విన్నపములు మరి మాకు సహకరించింది కాబట్టి కోరుకుంటున్నాము. న్యూ మిర్జాలగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయం గత 40 సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం. అమ్మవారు తను స్వయంగా 2 సార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది. ఇక్కడ వద్దులే అనుకొని మేము 10 సార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెలవడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మందం ఎంతైతే ఉన్నదో ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళని కూడా వేడుకుంటూ, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె, మన ప్రతి ఒక్కరికి అమ్మవారే.
కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను. వాళ్ళు చేసారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు. అట్లాంటప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే. ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 10 years అప్పుడైతే అందరికీ భయం ఉండే, ఏదానికి కానీ భయపడుతుండే. కానీ ఇప్పుడైతే విచ్చలవిడితనం అయిపోతుంది. ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు సికింద్రాబాద్లో చూడు అమ్మవారిని కాలు దండిండ్రంట. ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాము. అక్కడ చూడండి అట్లా చేస్తారు. ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి? వాళ్ళకు కూడా కన్న తల్లే కదా. అందరికీ ప్రపంచం మొత్తం మన కన్న తల్లే కదా. అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఎంతవరకు న్యాయం అనుకుంటారు? ఇక వీళ్ళేమో మంచి నిద్రలు పోతున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్లు ఏమైంది అని తెలియకుండానే ఉంటుందండి. ఇంతవరకు లెటర్ వచ్చింది తెలియకుండానే ఉంటుంది. నాయకులకు ఒక్కరన్నా వచ్చి మనం స్పందించాలి కదా, మమ్మల్ని అడగాలి కదా. ఏందమ్మా ఏం కథ, ఇక్కడ ఏం జరుగుతుందని అడగాలి కదా. మీకు కష్టమే ఉందని. అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము. అది చిన్న వచ్చింది, చెయ్యిలాగా వచ్చింది. తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు. అది ఇంతవరకు వచ్చింది డబ్బులతోటి, వేరేళ్ళతో. కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేదే మాకు డబ్బులు పంపిస్తుందా? సంవత్సరం పండుగ చేసుకోవడానికి ఇప్పుడు గత 10 years నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు సంవత్సరానికి 75,000 వస్తున్నాయి. అమ్మవారు గవర్నమెంట్ లేకుండానే వస్తున్నాయి మాకు. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటి రూల్స్ అన్ని పాటిస్తున్నారు? ఎంతవరకు న్యాయం అంటారు? ఇవి మేమైతే ఒప్పుకోము. ఎంతవరకైనా వెళ్తాము. మోడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్తాము. ఆయన వచ్చినా కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం. కాళ్ళే కాదు ఇంకేమైనా చేయమన్నా కూడా చేస్తాం మేము. సరే.